నమస్కారం. సివిఆర్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి అంశము ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత. ఈ ధనత్రయోదశి రోజున పూజా విధానం ఏ విధంగా ఆచరించాలి, ఏ వస్తువుల్ని ఇంటికి తీసుకుని రావాలి, ఏ వస్తువుల్ని తీసుకురాకూడదు, ఏ సమయంలో పూజ చేస్తే విశేషమైనటువంటి దైవానుగ్రహాన్ని పొందుతామనేటువంటి విషయాల గురించి సంపూర్ణంగా తెలియజేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ధనత్రయోదశి దీపావళి అనేటువంటి యొక్క పండుగ సందర్భంగా ఈ రోజు నుంచి మనకు పూజ ప్రధానంగా ప్రారంభమవుతుంది. దీపావళి అనంటే మనమందరం ఎంతో ఇష్టపడేటువంటి మతాబులు టపాకాయలు కాల్చుకునే పండుగ రోజుగా జరుపుకునేటువంటిదిగా అనుకుంటాము. కానీ అసలు దీపావళి అనేటువంటి పండుగ 5 రోజులతో కూడుకున్నటువంటి పండుగగా మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. అది మొదలు ధనత్రయోదశి, రెండవది నరక చతుర్దశి, మూడవది దీపావళి అమావాస్య, నాలుగవది బలిపాడ్యమి, ఐదవది యమద్వితీయ భగిని హస్తభోజనము అనేటువంటి ఈ 5 రోజుల కార్యక్రమాన్ని జరుపుకునేటువంటిది దీపావళి. దీపావళి అనగా దీపావళి దీపాల యొక్క వరుస అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ యొక్క దీపావళి పండుగలో మొట్టమొదటిదైనటువంటి ధనత్రయోదశి యొక్క ప్రాముఖ్యతను మనం గనక చూసుకున్నట్లయితే, క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఉద్భవించినటువంటి రోజుగా మనకు చెప్పబడి ఉంది. ఈ ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి ఈ 3 పండుగలు జరుపుకునేటువంటి విధానంగా శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లయితే, వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకుల్లో చాలామందికి ఉన్నటువంటిది ఏంటంటే, పండుగ అనేటువంటిది వ్రతం చేసుకున్నా, నోము నోచుకున్నా, ఏదైనా పండుగ సందర్భంగా ఉన్నా సూర్యోదయానికి ఏ తిథి ఉంటే ఆ తిథి ప్రాముఖ్యతగా మనం పండుగ జరుపుకుంటామని తెలుసు. కానీ కొన్ని పండుగలు ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో తిథివార నియమాలని అనుసరించి మనం జరుపుకుంటాం. ముఖ్యంగా రాత్రిపూట జరుపుకునేటువంటి పండుగల్లో దీపావళి కూడా ఒకటి కాబట్టి, ఈ యొక్క ధనత్రయోదశి ప్రదోష కాలానికి వ్యాప్తమై ఉన్నప్పుడే ఆ విధంగా మనం పండుగ జరుపుకోవాలి. కావున ఈ త్రయోదశి అనేటువంటిది శనివారం మధ్యాహ్నం ప్రారంభమవుతుంది, ఆదివారం మధ్యాహ్నం వరకు ఉంటుంది. కాబట్టి ఇక నిస్సంకోచముగా ధనత్రయోదశి అనేటువంటిది అక్టోబర్ 18వ తారీఖు రోజునే మనం జరుపుకోవాలి. ఈ యొక్క ప్రాముఖ్యతని గనక మనం చూసుకున్నట్లయితే, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా లక్ష్మీదేవి క్షీరసాగర మథనంలో ఉద్భవించింది. దీనికి సంబంధించినటువంటి గాథ మనకు పద్మపురాణంలో చెప్పబడి ఉంటుంది. ముఖ్యంగా ఒక రోజున దూర్వాస మహాముని ఇంద్రుణ్ణి దర్శించుకోవడం కోసం స్వర్గారోహణ చేసినప్పుడు, ఆ స్వర్గంలో ఇంద్రుడు దూర్వాస మహాముని రాగానే సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆ దూర్వాస మహాముని ఎక్కడా దొరకనటువంటి పారిజాత పుష్పమాల, అలభ్యమైనటువంటిది పుణ్యమైనటువంటి మాలని ఇంద్రుడికి ఇవ్వగా, తృణప్రాయంగా దాన్ని స్వీకరించి అది తన యొక్క వాహనానికి ఇవ్వగా, ఆ వాహనము కాలితో తన్ని పక్కకు పడేస్తుంది. నేను ఎంతో భక్తి ప్రపత్తులతో, ప్రేమతో, ఆప్యాయతతో ఈ మాల ఇచ్చినా కానీ ఇంద్రుడు దాన్ని నిరాకరించి తృణప్రాయంగా చూశాడు. అంత అహంకారం పెరిగింది. కాబట్టి ఇదంతా, ఈ అహంకారానికి కారణము అతని యొక్క పదవి, సంపద, ఐశ్వర్యము, భోగము, భాగ్యము. కాబట్టి ఇవన్నీ కూడా లక్ష్మీ వల్ల కలిగినాయి. కాబట్టి నీవు అలక్ష్మీవంతుడవై కావుగాక అని చెప్పి శపిస్తాడు. ఈ శాప ప్రభావం వలన అతను పూర్తిగా రాజ్య పదవిని కోల్పోతాడు. లక్ష్మి అంటే వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకుల్లో చాలామందికి ఉండేటువంటిది కేవలం డబ్బని అనుకుంటారు. ఇక్కడ లక్ష్మి అనేటువంటి పదానికి అర్థము వైభవము, ఐశ్వర్యము, భోగము, భాగ్యము, ధనము, అంగరంగముగా ఉండేటువంటి విధానము, ఇలా మంచి పదవి, ఇలా కళలతో కూడుకున్నటువంటి, ఆనందంతో కూడుకున్నటువంటి జీవన విధానమే లక్ష్మి అని అంటాము. కాబట్టి ఇవన్నీ తొలగిపోవడం కారణం చేత ఇంద్ర పదవి అనేటువంటిది, నహుషుడు అనేటువంటి యొక్క చక్రవర్తి ఇంద్ర పదవిని లాగేసుకుంటాడు. తిరిగి ఇంద్ర పదవిని పోగొట్టుకున్నటువంటి ఇంద్రుడు తిరిగి దాన్ని పొందడం కోసమే బ్రహ్మాది దేవతలందరినీ వెంటబెట్టుకొని విష్ణుదేవుని యొక్క వైకుంఠానికి వెళ్ళగా, అప్పుడు విష్ణుదేవుడు లక్ష్మి నా చెంత లేదయ్యా, సాగరంలో ఇమిడిపోయింది, కాబట్టి సాగర మథనం జరిపితేనే లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మి ఉద్భవిస్తుంది అని చెప్పగా, ఈ యొక్క క్షీరసాగర మథనానికి నాంది ఈ యొక్క సంబంధించినటువంటి ఘటన కారణమైంది. ఇక దేవతలు, రాక్షసులందరూ కూడా అమృతాన్ని పొందడం కోసమే క్షీరసాగర మథనం చేయడం. ఈ క్షీరసాగర మథనంలో మొదట హాలాహలము, తదనంతరం దైవ సంబంధమైనటువంటి వృక్షములు అనగా పారిజాత వృక్షము, అలాగే రెక్కలతో కూడుకున్నటువంటి తెల్లని రంగుతో ఉన్నటువంటి ఉచ్చైశ్రవము, అలాగే ఐరావతము, ఇలా
రకరకాలైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులతో పాటుగా చంద్రుడు ఉద్భవించాడు, అలాగే లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. పద్మపురాణం ప్రకారము ఈ ధనత్రయోదశి అని చెప్పుకునేటువంటి పండుగ రోజునే లక్ష్మీదేవి అనేటువంటిది ఉద్భవించింది. పైగా ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి కారణం చేత అమ్మవారి యొక్క పూజా విధానాన్ని దీపావళి పండుగలో మొట్టమొదటి రోజు నుంచి మనం అనగా ధనత్రయోదశి రోజు నుంచి పండుగగా మనం జరుపుకుంటాం. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ధనత్రయోదశి ఈ సంవత్సరం అక్టోబర్ 18వ తారీఖు రోజున వస్తున్నటువంటి కారణం చేత ఆ రోజున యొక్క విశిష్టత కనుక చూసుకున్నట్లయితే ఈ ధనత్రయోదశి రోజునే ఆయుర్వేదానికి దేవతగా కొలవబడేటువంటి విష్ణు స్వరూపుని విష్ణు అంశతో జన్మించినటువంటి ధన్వంతరి దేవి అనగా ధన్వంతరి దేవత ఉద్భవించింది. అంటే అభయము వరదము హస్తముతో ఒక పాత్రలో పూర్ణ కలశము, ఆ కలశంలో అమృతాన్ని నిండినటువంటి కలశము, మరి ఒక చేతిలో జలగ, మనం జలగలు అని అంటాం కదా, ఆ జలగని పట్టుకొని ఉద్భవించినటువంటి సందర్భంగా ధన్వంతరి ఉద్భవన మనకు తెలియచేయబడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి కూడా ఈ యొక్క ధనత్రయోదశి రోజునే అవ్వడం గమనార్హం. కాబట్టి వీక్షించేటువంటి సివిఆర్ ప్రేక్షకులు ఈ యొక్క ధనత్రయోదశిని 3 రకాలైనటువంటి పండుగలుగా మనం జరుపుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రోజున తీసుకోరాగలిగినటువంటి వస్తువులు, లక్ష్మీప్రదమైనటువంటి వస్తువుల్ని ఈ రోజున మనం ఇంటికి తీసుకుని రావాలి. లక్ష్మీ పూర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అని అంటే కొన్ని వస్తువులు మనకు శాస్త్ర ప్రమాణాన్ని చెప్పబడి ఉంది, దాన్ని అనుసరించి మనం తీసుకోవాలి. ఈ రోజున చాలామంది బంగారం కొనుక్కోవాలి అనేటువంటి నిబంధన ఉంది. పురాణాల ప్రకారం యుగ యుగాల కిందటి నుంచి ఒక బంగారం కొనుక్కునేవాళ్ళు, కానీ ప్రస్తుత కలియుగ ప్రమాణాన్ని బంగారం దొరకడం దుర్లభం కాబట్టి బంగారంతో సమానమైనటువంటి విలువ కలిగినటువంటి మహత్యం కలిగినటువంటి వస్తువులని మనం సేకరించినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవికి అనుగ్రహం కలుగుతుంది. ఏ సందర్భంలో ఏ సమయంలో పూజ చేసుకోవాలని కూడా మనకు ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు కూడా మనకు శాస్త్రం చెప్పబడింది. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది, ఈ యొక్క శని మీనరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ, మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, తుల, వృశ్చిక, మకర రాశుల్లో కుంభరాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష ప్రభావం ఉంది. కాబట్టి ధనత్రయోదశి శని త్రయోదశి సందర్భంగా సాయంత్రం 6 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో ఈ శనిదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ధనత్రయోదశి కాబట్టి లక్ష్మీ కుబేర హోమాలతో పాటుగా జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోష నివారణకి సంబంధించి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే జమ్మి చెట్టు నుంచే కరుంగలి మాల వస్తుంది. జమ్మి చెట్టు శనిదేవుడికి సంబంధించినటువంటి ప్రీతికరమైన వస్తువుగా, వృక్షముగా చెప్పబడి ఉంది. కాబట్టి కరుంగలి మాల ఈ రోజున సొంతం చేసుకోవడం చాలా మహత్యమని చెప్పవచ్చు. ఇక ఏ వస్తువుల్ని కొనుక్కురావాలి అని శాస్త్ర ప్రకారం అనుసరించినట్లయితే గోమతి చక్రాలు, అలాగే లక్ష్మీ గవ్వలు, అలాగే ముత్యపు శంఖము, ముత్యము, మరియు శ్రీ లక్ష్మీ నారికేళం, చిన్న ఫలం, శ్రీలక్ష్మీ ఫలం అని అంటారు, చిన్నది నారికేళం, ఏకాక్షి నారికేళం సంపాదించుకోవాలి. ఉప్పు కొనుక్కోవాలి, అలాగే పసుపు కూడా కొనుక్కోవాలి. ఈ అష్టద్రవ్యాలు కూడా కొనుక్కొని ఉంచుకోవాలి. అయితే ముఖ్యంగా కొనుక్కోవలసినటువంటి వస్తువు చీపురు కట్ట. ఇక కొనుక్కోకూడనటువంటి వస్తువులు, ఇనుము సంబంధమైనటువంటి ఏ వస్తువుల్ని కొనుక్కోకూడదు. పింగాణి పాత్రలు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, అలాగే చెప్పులు కానీ, తోలు చర్మ సంబంధమైనటువంటి వస్తువులు కానీ ఏవి కొనకూడదు. ముఖ్యంగా తైలము, నూనె సంబంధమైనటువంటి ఏవి కూడా ఈ యొక్క ధనత్రయోదశి అనగా అక్టోబర్ 18వ తేదీ రోజున కొనుక్కోకూడదు. ఇక అక్టోబర్ 18వ తారీఖు దారభ్యత, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య మరియు బలిపాడ్యమి, యమద్వితీయ, ఈ 5 రోజుల పాటు లక్ష్మీదేవి పూజ చేసుకోమని శాస్త్రం చెప్పబడింది. ఈ లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం స్థిర లగ్నం. ఈ యొక్క అక్టోబర్ 18వ తారీఖు రోజున సాయంత్రం 7:29 నుంచి 9:29 వరకు వృషభ లగ్నం ఉంటుంది. అది స్థిర లగ్నము. లగ్నంలోకెల్లా మహా యోగప్రదమైనటువంటి లగ్నంగా చెప్పబడింది. కాబట్టి ఈ సమయంలో ఈ చెప్పబడినటువంటి వస్తువులన్నీ కూడాను ఎరుపు వస్త్రంలో కానీ, ఆకుపచ్చ వస్త్రంలో కానీ, పసుపు రంగు వస్త్రంలో కానీ చుట్టగా అనగా మూట కట్టి పూజా మందిరంలో పెట్టి ఆ యొక్క చెప్పినటువంటి 7:29 నుంచి 9:29 మధ్యకాలంలో లక్ష్మీ సహస్రనామం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, కనకధార స్తోత్రం కానీ, శివ సహస్రనామ పారాయణం కానీ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళకి లక్ష్మి ఆ ఇంట్లో అనుగ్రహం సంపూర్ణంగా స్థిర నివాసంగా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ మరొక కార్యక్రమంలో మరొక విషయం గురించి
తెలియచేసుకుందాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.